పొద్దుగాల డ్యూటీలెక్కితే పొద్దుమికే దాకా గస్తీ గాస్తనే ఉంటారు పోలీస్ బాసులు. అటు లీడర్లకు ఇటు పబ్లిక్ ఏదైనా అయితే కథం 100కు ఫోన్ కొట్టాలి. సార్ గిట్ల గిట్ల కథ అని మన బాధన అలాగ చెప్పాలి. లాఠీ పట్టుకొని డ్యూటీలు చేసుడే కాదు, ఈ నడుమ డాక్టర్లు చేసే పనులు సుత చేసి మనుషుల ప్రాణాలు కాపాడుతురు. మహబూబ్ నగర్ లో గోవర్ధను, వెంకట్ కుమారు, డాగ్ స్క్వాడ్ రఘు, డ్రైవర్ శివ బాంబ్ డిస్పోజల్ పనులు ఒడసగొట్టుకుని రాత్రి 9:30కు హెడ్ క్వార్టర్స్ కు వస్తుంటే మోడల్ బేసిక్ హై స్కూల్ కాడ ఆపదలున్న నిండు పానాన్ని నిలబెట్టిర్రు. పాతులూరులుండే యాదమ్మ సీను ఓ పని మీద బయటకెళ్లిరట. ఏమైందో ఏమో గాని యాదమ్మ స్పృహ తప్పి పడిపోయింది. ఎట్లరా దేవుడా అని సీను ఆగమాగమైన ఏం దోషేటట్టే లేదట గాడ. ఏ దేవుడు పంపిండో గాని ఎంబటే ఇల్లాలని చూసిర్రు. ఆమెకు సిపిఆర్ చేసి పానం నిలబెట్టిర్రు. అటెన్క ఆటోలో దవాఖానకు దొలిర్రు. ఆ దేవుడే మిమ్లా పంపిండయ్యా, ఎప్పటికీ రుణపడి ఉంటాం ఆ 4 మొగలు పోలీసులకు దండం పెట్టుకుర్రు. నిజంగా దేవుడు పంపినట్టే వచ్చి కాపాడిర్రు కదా. అందరూ లంచాలు తీసుకునేటోళ్లే కాదు, ఇట్లా మానవత్వం ఉన్నోళ్ళు గిట ఈ భూమి మీద ఇంకా ఉన్నారని అంటున్నారు ముచ్చటెరకైనోళ్ళు.